بسم الله الرحمن الرحيم الرحمن علم القرآن خلق الإنسان علمه البيان అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అపార కృపాశీలుడైన దేవుడు ఈ ఖురానును బోధించాడు. ఆయనే మానవుణ్ణి సృష్టించి అతనికి మాట్లాడటం నేర్పాడు. الشمس والقمر بحسبان والنجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان. సూర్యుడు చంద్రుడు ఒక నియమావళికి కట్టుబడి ఉన్నారు. నక్షత్రాలు వృక్షాలు అన్నీ సాష్టాంగపడుతూ ఉన్నాయి. ఆయన ఆకాశాన్ని పైకి లేపాడు, త్రాసును నెలకొలిపాడు. కనుక మీరు సమతూకాన్ని భంగపరచకండి. న్యాయంగా ఖచ్చితంగా తూయండి, తూకములో తక్కువ చేయకండి. والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والحب ذو العصف والريحان فبأي آلاء ربكما تكذبان. ఆయన భూమిని సకల సృష్టిరాశులకై సృజించాడు. అందులో అన్ని రకాల రుచికరమైన పండ్లు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరపు వృక్షాలు ఉన్నాయి. వాటి పండ్లు పొరలలో చుట్టబడి ఉన్నాయి. రకరకాల ధాన్యాలు ఉన్నాయి. వాటిలో పొట్టు కూడా ఉంటుంది, గింజలు ఉంటాయి. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ అనుగ్రహాలను తిరస్కరించగలరు? خلق الإنسان من صلصال كالفخار وخلق الجان من مارج من نار فبأي آلاء ربكما تكذبان. ఆయన మానవుణ్ణి పెంకు వంటి ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాడు. జిన్నాతులను అగ్ని జ్వాలలతో పుట్టించాడు. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు శక్తి సామర్థ్యాల ఏ ఏ విచిత్ర కార్యాలను తిరస్కరిస్తారు? رب المشرقين ورب المغربين فبأي آلاء ربكما تكذبان. రెండు తూర్పు దిక్కులకు, రెండు పడమర దిక్కులకు అన్నింటికీ యజమాని ప్రభువు ఆయనే. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ప్రతిభా విశేషాలను తిరస్కరిస్తారు? مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان. يخرج منهما اللؤلؤ والمرجان فبأي آلاء ربكما تكذبان. రెండు సముద్రాలు ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయన వాటిని వదిలిపెట్టాడు. అయినా వాటి మధ్య ఒక తెర అడ్డంగా ఉన్నది. అవి దానిని అతిక్రమించవు. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు శక్తియుక్తుల ఏ ఏ మహిమలను తిరస్కరిస్తారు? ఈ సముద్రాలలో ముత్యాలు, పగడాలు లభిస్తాయి. కనుక జిన్నాతులారా, మానవులారా, మీరు మీ ప్రభువు ప్రజ్ఞాపాఠవాల ఏ ఏ ఘనకార్యాలను తిరస్కరిస్తారు? وله الجوار المنشآت في البحر كالأعلام فبأي آلاء ربكما تكذبان. సముద్రములో కొండల వలె నిలబడి ఉన్న ఎత్తైన ఈ ఓడలు ఆయనవే.
కాబట్టి జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ఉపకారాలను తిరస్కరించగలరు كل من عليها فان ويبقى وجه ربك ذو الجلال والإكرام فبأي آلاء ربكما تكذبان يسأله من في السماوات والأرض كل يوم هو في شأن فبأي آلاء ربكما تكذبان ఈ పుడమిపై ఉన్న ప్రతి వస్తువు నాశనమైపోయేదే కేవలం మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభువు మాత్రమే మిగిలి ఉండేవాడు కనుక జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు ప్రజ్ఞాపాఠవాల ఏ ఏ ఘనకార్యాలను తిరస్కరిస్తారు భూమి మీద ఆకాశాలలోనూ ఉన్న సమస్తము తమ అవసరాలు తీరే నిమిత్తం ఆయననే అర్థిస్తున్నాయి ప్రతి క్షణం ఆయన ఒక వినూత్న వైభవంతో వెలుగుతూ ఉంటాడు కాబట్టి జిన్నాతులారా మానవులారా మీరు మీ ప్రభువు యొక్క ఏ ఏ ప్రశంసనీయ లక్షణాలను తిరస్కరిస్తారు سنفرغ لكم أيها الثقلان فبأي آلاء ربكما تكذبان يا معشر الجن والإنس إن استطعتم أن تنفذوا من أقطار السماوات والأرض فانفذوا لا تنفذون إلا بسلطان فبأي آلاء ربكما تكذبان